హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ రివ్యూస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ధనత్రయోదశి అంటే అక్షయ తృతీయ రోజు మనం ఏ వస్తువులు కొనుక్కుంటే మంచిది అనేది చూద్దామండి. అందరూ బంగారం వెండి కొనుక్కోలేరు కదండి. అలాంటి వాళ్ళు ఫస్ట్ అయితే మనం పసుపు కుంకుమ ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోవాలండి. ఆ రోజు చాలా మంచిదండి పసుపు కుంకుమ ఆ రోజు తెచ్చుకుంటే. అలాగే బియ్యం అండి. అందరిళ్ళలో బియ్యం ఉంటుంది, కానీ ఆ రోజు మనం బయట నుంచి ఒక కేజీ అలా బియ్యం ఎంతో కొంత కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. అలాగే ఉప్పండి, ఇది గల్లుప్పు. అమ్మవారికి చాలా మంచిదండి. గల్లుప్పు మనం పెట్టి పూజ చేస్తాం కదా. అలాగే బెల్లం అండి. బెల్లం కూడా ఆ రోజు కొని తెచ్చుకోండి. మన ఇళ్ళల్లో ఉన్నది వాడొద్దు. కొని తెచ్చుకొని అదే ఇప్పుడు బియ్యము, బెల్లము 2 కలిపి మనం పరమాన్నం కానీ ఏమైనా చేసి పెట్టండి అమ్మవారికి ప్రసాదం కింద. అలాగే ధనియాలండి. ధనియాలు మనం ఎక్కువగా వాడం, కానీ మార్వాడీస్ అయితే ధనియాలు ఎక్కువ పెడతారండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరం అంటారు ధనియాలు. అలాగే ధనియాలు కూడా కొని తెచ్చుకోండి ఆ రోజు. ఇంకా యాలకులండి. అమ్మవారికి చాలా ఇష్టమండి యాలకులు. యాలకులు దండ వేస్తే ఇంకా మంచిదండి. వీటితో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు తెచ్చుకున్నా చాలా మంచిదండి. లేదు మీ ఇంట్లో ఉన్నాయంటే వాటిని పూజించుకోండి. అందులో ముఖ్యంగా గవ్వలండి. పసుపు గవ్వలు ఉంటాయి కదా, అమ్మవారికి ఇవంటే చాలా ఇష్టమండి. అలాగే గోమతి చక్రాలండి. ఇవి చాలా అమ్మవారిని స్వరూపంగా భావిస్తారండి. అమ్మవారికి ఇవంటే చాలా ఇష్టం. మనం అవి పెట్టుకొని పూజించుకోవాలండి. నార్మల్ డేస్‌లో కూడా గోమతి చక్రాలు పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిదండి. ఇవి చిట్టు గాజులు అంటారండి. ఇందులోని కలర్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎరుపు, పచ్చ, పసుపు రంగులైతే చాలా మంచివండి. అవి కూడా పెట్టుకొని పూజించుకోండి. ఆ రోజు కొని తెచ్చుకోండి. మీ దగ్గర లేకపోతే చాలా మంచిదండి ఆ రోజు కొని తెచ్చుకుంటే. శ్రీఫలం అంటారండి వీటిల్ని. ఇవి చిన్న కొబ్బరికాయలా ఉంటాయి. ఇవి కూడా చాలా మంచిదండి అమ్మవారికి. ఇవి బయట సిటీస్‌లో అయితే ఒక్కొక్కటి 25-45 మధ్యలో ఉంటదండి. మనం ఏవైనా 1, 3, 5, 9 అలా పెట్టినా చాలా మంచిదండి. ఇవి గురివింద గింజలండి. ఇవి కూడా చాలా మంచిదండి అమ్మవారికి. ఏవైనా మీరు ఆడ్ నంబర్స్ వైస్‌గా తీసుకోండి, తీసుకున్నవి ఏవైనాని. ఇవి వక్కలండి. అమ్మవారికి చాలా ప్రీతికరం అంటారు వక్కలు ఇవన్నీ కూడాని. సో, ఇవన్నీ తీసుకోవాలా అంటే అన్నీ తీసుకోగలరు అనుకుంటే అన్నీ తీసుకోండి, మంచిదే. అన్నీ తీసుకోలేని వాళ్ళు అందులో ఏమో కొన్ని తీసుకొని పూజ చేసుకోండి ఆ రోజు. ఇవి తామర గింజలండి. అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఇవి తామర గింజలు. ఇవన్నీ కూడా చాలా మంగళకరమైన వస్తువులండి. అందులో ముఖ్యంగా పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములు ఇలా మంచిగా ఉన్నవి చూడండి. అవి పసుపు కలర్‌లో ఉండేలా చూసుకోండి. అవి కొంచెం ఎండినట్టుగా ఉన్నవి మాత్రం వాడకండి పూజకి. అక్షయ తృతీయ రోజు మనం ఏ వస్తువు కొనుక్కున్నా మంచిదే అండి. ఇత్తడితో చేసుకున్నది మీరు కొనుక్కోగలరు అనుకుంటే ఇత్తడితో తీసుకోండి. మీ దగ్గర దీపాలు అవి లేవు అనుకుంటే ఆ రోజు కొనుక్కొని తెచ్చుకోవడం కూడా చాలా మంచిదండి. అలాగే ఇది గోమాత అండి. ఇది అందరి ఇళ్లలో ఉండడం చాలా శ్రేయస్కరం. గోమాత, ఆవు దూడ కలిపి ఉన్నది తీసుకోండి. ఇది ధనత్రయోదశి అనే కాదండి, మన ఇళ్లలో ఎప్పుడూ ఉంటే అది చాలా మంచిదండి. ఇవి ఎండు ఖర్జూరం అండి. అమ్మవారికి చాలా ప్రీతికరం. ఇవి కూడా ఆ రోజు తెచ్చుకోండి. ధనత్రయోదశి కదా, ఆ రోజు బంగారమే కొనాలి అని ఏం లేదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులు ఏవి తెచ్చుకొని మనం పూజించినా కూడా చాలా మంచిదండి. ఇది రాగి అండి. ఆ రోజు రాగి వస్తువు కొనుక్కున్నా కూడా చాలా మంచిది. చిన్నదో పెద్దదో ఏదో ఒక వస్తువు తెచ్చుకోండి ఆ రోజు. తెచ్చుకొని పూజించండి అమ్మవారికి. అలాగే ఇంకా చీపురండి. చీపురు కానీ, చాట కానీ, చాట అంటే ప్లాస్టిక్‌ది కాదండి. నా దగ్గర ఈ చీపురు ఉందని నేను మీకు చూపిస్తున్నాను. ఆ రోజు చీపురు కానీ, చాట కానీ తెచ్చుకున్నా కూడా చాలా మంచిదండి. అమ్మవారి స్వరూపంగా పూజిస్తామండి మేము అవి. అలాగే ఇక్కడ అమ్మవారి పాదాలండి. మీ దగ్గర గౌరీ సెట్ లేదు అంటే ఆ రోజు తెచ్చుకొని పూజించుకోండి. ఆ అమ్మవారి పాదాలు లేకపోయినా ఆ రోజు కొనుక్కోవచ్చండి. చాలా మంచిది. కొని తెచ్చుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా మీ దగ్గర అమ్మవారి విగ్రహాలు లేవు అనుకున్నప్పుడు కూడా మీరు తెచ్చుకోండి. ఇక్కడైతే ఇవి పంచలోహ విగ్రహాలండి. వినాయకుడు అండ్ లక్ష్మీదేవి ఫొటోస్ చూపిస్తున్నాం. అంతే అండి. ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.